నాటుకునే పద్ధతిలో చూసుకున్నట్లయితే మనకి ఇవి రెండు కూడా మనకేంటంటే వర్షాకాలంలో వేస్తున్నాం కాబట్టి దుంప జాతి పంటలు. దుంప అనేది నేలలో పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎక్కడా నీరు ఆగకుండా చూసుకోవాలి కాబట్టి మనకి 2 పద్ధతులు పాటించుకోవచ్చు. బోదెసాళ్ల పద్ధతి, అలాగే బెడ్ పద్ధతి. మనము ఇంతకుముందు అంటే పూర్వం రైతులు అనేది మనకి ఫ్లాట్ బెడ్ మెథడ్ అంటారు. అంటే సమతల మడులు వాటిల్లో వేసేవారు. దాంట్లో ముఖ్యంగా ఈ అధిక వర్షం పడడము, ఎక్కడ నీరు పోవడానికి ఆస్కారం లేకపోవడం వల్ల నీరు అలాగే ఆగి దుంపకుళ్ళు రావడానికి చాలా కారణమయ్యేది. ఈ బోదెసాళ్ల పద్ధతిలో ఏంటంటే బోదెలు అనేవి మనం ట్రాక్టర్ ద్వారా కానివ్వండి, కల్టివేటర్, లేదంటే ఇంతకుముందు ఎడ్ల నాగళ్ళతోటి చేసుకునేవారు. ఈ బోదెలు చేసుకుని బోదెల పక్కన మనము విత్తనం నాటుకున్నట్లయితే ఒక లైన్లో ఈ పంట అనేది మంచి ఎదుగుదల చూపిస్తుంది. అలాగే ఈ బెడ్ పద్ధతి అనేది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా వచ్చిన పరికరాలు రెండిట్లో కూడా బోదెసాళ్ల పద్ధతి కానివ్వండి, ఈ బెడ్ పద్ధతి కానివ్వండి, ట్రాక్టర్ ద్వారా నడిపించే పరికరాల ద్వారా మనము చేసుకోవచ్చండి. ఈ బెడ్ పద్ధతిలో జంట సాళ్ళు వేసుకోవడం అంటే ఈ బెడ్ అనేది 90 నుంచి 100 సెంటీమీటర్ల వెడల్పు ఉండడం, అలాగే 15 నుండి 20 సెంటీమీటర్లు ఎత్తు ఉండడం వల్ల మనకి జంట సాళ్ళు అనేవి 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వెడల్పులో మనము ఈ సాళ్ళు నాటుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ బెడ్ అనేది 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండడం వల్ల అధిక వర్షం వచ్చినప్పుడు మనకి వర్షపు నీరు అనేది ఆ బెడ్ల మధ్యలో ఉన్న ఏదైతే మురుగునీరు పోవడానికి ఉండే ఈ సాల్ అంటామో ఆ సాల్లోంచి మనం బయటకి తొందరగా తీసివేయచ్చు. అలాగే నీరు ఆగకుండా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా తెగుళ్ళు సోకడానికి కానివ్వండి, లేకపోతే దుంప ఎదుగుదలని కూడా అది ఆపడానికి ఉండదు. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు వీలైతే ఈ బెడ్ పద్ధతిని ఫాలో అయ్యి జంటసాళ్ల పద్ధతులు వేసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్క నుండి అధిక దిగుబడి సాధించడం, అలాగే ఎకరానికి కూడా అధిక దిగుబడి సాధించడం, తక్కువ తెగుళ్ళు సోకడం, అలాగే తక్కువ మన చీడపీడలు ఆశించడం అనేది మనం చూస్తాము. కాబట్టి ఖచ్చితంగా అంటే వీలైనంత వరకు రైతు సోదరులు మనకి బెడ్ పద్ధతిలో వెళ్ళడం అయితే చాలా మంచిదండి.